గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సై ఇగో ఓడిన చోటే గెలిచి చూపిద్దాం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఓడిన చోటే గెలిచి చూపిద్దాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దివంగత గోపీనాథ్ మరణాంతరం ఆయన సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూతు స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం తాము మరింత కష్టపడి కాలికి బలపం కట్టుకొని తిరుగుతాం అని హామీ ఇస్తూ కార్యకర్తల్లో భరోసా నింపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాసు, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారట. ఇగో ఇంకో కోయిలా లైన్లకు వచ్చింది. పిసిసి అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ ఫోన్ చేస్తుండు. హలో శనార్థి ఓ పిల్లగా. నమస్తే నమస్తే తాత. ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. జర మీ సపోర్ట్ చిన్న వినపడుతుంది. జర్రా మా ఫోన్ దగ్గర పెట్టుకోరాదు, దూరంగా ఉన్నావా ఎట్లా? ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ఓడిన చోటే గెలిచి చూపిద్దాం, మన దమ్మేందో చూపిద్దాం, మన సత్తా ఏందో ఇప్పుడు తెలువాలే ఎట్టుబడి అని, ఇప్పుడు తప్పు ఎడ జరిగే అని ఇప్పుడు ఏంచిపోసుకుంటా అది తెలుసుకుంటా తొవ్వ సాఫ్ చేసుకుంటుండట రాములు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మన తడాక ఏందో చూపిద్దాం అంటుండు. మరి తట్టుకుంటారా? హలో హలో రాములే అంటుండు. ఓడిన చోటే గెలిచి చూపిద్దాం, ఇక ఎంతవరకైనా పురస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మన దమ్మేందో చూపిద్దాం అని ఇప్పుడు వాళ్ళు మరి ఇప్పుడు జబ్బలు చేసి తొడలు కొడుతుర్రు. మరి మీరు తట్టుకుంటారా అంటున్నా? ఎందుకు తట్టుకోలేదు? మన తట్టుకున్నాం కదా జూబ్లీస్ లా. అంతేనా? జూబ్లీస్ లో నవీన్ యాదవ్ చేతిలో ఓడిపోయారు కదా. జూబ్లీస్ లో ఓడిపోయారు, కంటోన్మెంట్ ఓడిపోయారు. తర్వాత 17 పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 2005లో 5 ఎంపీలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈ రోజు 0. కేటీఆర్ ఇట్లా మాట్లాడే తెలంగాణ సమాజం చిరరించుకుంటు కేటీఆర్. ఆయన రాములు ఏమంటుండ అంటే కాంగ్రెస్కి వెళ్ళి మనసులో పిలిపించి దొంగ ఓట్లు వేయించి గెలిచిరు అంటుండు. అదే మన కర్ణాటకకి వెళ్ళి అదే ఆయన గెలిస్తేనేమో మంచి జనాలు ఓట్లు వేసినట్టు, గెలిస్తే దొంగ ఓట్లు వేసినట్టు. అంతకుముందు అన్నాడు కదా నవీన్ యాదవ్ రౌడీ అని, నవీన్ యాదవ్ వాళ్ళ నాయన రౌడీ షీటర్ అని. అవును, ఇక రకరకాలు గెలిచిండు. ఇప్పుడు నవీన్ యాదవ్ తట్టుకోలేదు. జిహెచ్ఎంసీ ఎవరు అనుకున్నావు? నెక్స్ట్ నవీన్ యాదవ్ గెలిపిస్తాడు జిహెచ్ఎంసీ మొత్తం. రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, నవీన్ యాదవ్ ఢీకోటే చాలు కేటీఆర్. అంతేనా? రేవంత్ రెడ్డిని ఢీకొంటే కాదు, నవీన్ యాదవ్ ఢీకొంటే సార్ ఆయన. ఓ అమ్మా, ఆడికి వచ్చిందా కథ? అంతేగా నవీన్ యాదవ్ మరి నెక్స్ట్ ఆయన నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇక్కడ జరుగుతాయి. అబ్బా, మొత్తానికైతే మళ్ళీ ఎంతవరకైనా పురస్తే మాదే అంటావు గాలి. అరే జిహెచ్ఎంసీ కాదు, జిహెచ్ఎంసీ గెలుస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. తొందర ఎందుకు? కేటీఆర్ ఏంటంటే నిజాన్ని అబద్ధం మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని. అంతేనా? చెల్లెకి సమాధానం చెప్పడే పరిస్థితిలో ఉంది కేటీఆర్. అబ్బా, చెల్లెకి సమాధానం చెప్పలేక నవీన్ యాదవ్ ఢీకోతారా? అవుతుందా నవీన్ యాదవ్ ఢీకోరు? నవీన్ యాదవ్ ఢీకొన్నారంటే సాధ్యం కాదు. మన ఢీకోన్ లేదు జూబ్లీస్ లా. ఇన్ని ప్రలోభాలకు గురి చేసి టీవీలు, యూట్యూబ్ ఛానల్, రౌడీ, దొంగ ఓట్లని, రిగ్గింగ్ చేసిరని, అంతరాష్ట్ర ముఠా వచ్చిందని
ఎన్ని చెప్పినా జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. జిహెచ్ఎంసీ సెలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ డిఫైనింగ్ కలర్ అవుతుంది. అంతేనా? మళ్ళీ నవీన్ యాదవ్ మన హైదరాబాద్ లో ఖచ్చితంగా 100 స్థానాలు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అన్ని అబద్ధాలు ప్రచారం, కేటీఆర్ అబద్ధాలు మాట్లాడి పాల్గొంటే మంచిది. ఊరికి అబద్ధాలు నోరుకి ఏదొస్తుంది. ఆ సోషల్ మీడియాను ఒకరు నమ్ముకుంటూ విష ప్రచారం చేసుడు. ఆయన చేసింది ఏం లేదు. హైదరాబాద్ ఎన్నికేస్తారు ఓట్లు. ఆయన వచ్చిన తర్వాత డ్రగ్స్ పెరిగినాయి, గంజాయి పెరిగింది హైదరాబాద్ లో. ఆయన వచ్చిన తర్వాత ట్రాఫిక్ జామ్ పెరిగినాయి. ఆయన వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కాలుష్యం ఏమైంది తప్ప ఆయన ద్వారా హైదరాబాద్ జరిగింది ఏం చేసినా కాంగ్రెస్ చేసింది కదా. నెక్స్ట్ పోర్ట్ సిటీ, తర్వాత ట్రిబుల్-ఆర్, రైల్వే రింగ్, ఎక్స్ప్రెస్ హైవేలు, మూసి పునర్జీవింపజేసుడు, హైడ్రా, తర్వాత స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, 1,00,000 మందితో స్టేడియం కట్టేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా ఉంది. ఇంకా ముందర సినిమా చాలా ఉంది. ఓటీ సినిమాకే తట్టుకోలేదు, ట్రైన్లే తట్టుకోలేదు. సినిమా ఏడ చూస్తారు ఆయన. సినిమా తట్టుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఏ ఎలక్షన్లు వస్తాయి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దొంగ ఓట్లని వాళ్ళే వేసుకున్నారు. 2018లో 18 లక్షల ఓట్లు తొలగించి 2019 అధికారులకు వచ్చాడు కేటీఆర్. అమ్మా ఇక వాళ్ళలాగా మేము చేస్తాం అనుకున్నట్ట చేసిందే వాళ్ళ గతంలో. వాళ్ళని చూసే బీజేపీ వాళ్ళు నేర్చుకోరు. ఫస్ట్ దేశంలో చేసింది కేసీఆరే. అంతేనా? 18 లక్షల ఓట్లు తెలంగాణలో తీసేసి 2018లో అధికారులకు వచ్చిండు రెండోసారి. ఇప్పుడు మేము సద్దపూసము, రామపూసము, మా అంతా నిజాయితీ పరులు లేరు. కాంగ్రెస్ పార్టీ దొంగోటు ఎవరు వేసుకున్నారు? దొంగోటు వేసుకుని నువ్వు, నీ కుటుంబం, నీకు అలవాటు ఇవన్నీ. ఇట్లా నవీన్ యాదవ్ దీకునే దమ్ము లేదు. ఇక రేవంత్ రెడ్డి అన్నారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ గెలిచి నవీన్ యాదవ్ చాలు, రేవంత్ అని అవసరం లేదు ఇక. తాత మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే సీరియల్ పంపిణీ నిన్న ఏదో సురువు చేసినట్టు. మరి ఆ సీరియల్ కూడా బాగానే ఉన్నాయని అనుకొస్తారు. కానీ వెనకటికి కేసీరావే ఇచ్చిన సీరియల్ని దండం పెడితే ఈ బర్లకు తాళ్ళు వేనుకుర్రు, ఈ రైతులు నారు మోసిరు నాటేస్తందుకు. మరి మీరు కూడా ఏమన్నా మరి, ఎందుకంటే రాబోయే రోజుల్లో జనాలు మరి మంచి చీరలు ఇస్తుర్రా ఏమన్నా? మా చీరలు ఫ్యాషన్ షో కూడా పోతా. చీరలు అమ్మా 800 రూపాయల చీర, మన చేనేత కార్మికులకు సంబంధించిన చీర వాళ్ళే లేట్ అవుతుంది. అందుకే ఓహో ఇదా కథ. మనోళ్ళే బ్రాండ్ అంబాసిడర్ గా మారుతారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు చేనేత చీరలు ధరించి చేనేత రంగాన్ని దేశవ్యాప్తం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్. అందుకే లేట్ అయింది. 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు కానీ మన చేనేత చీరలు ఇవ్వాలి, నాణ్యతతో కూడిన చీరలు ఇవ్వాలి. ఏదో